శాంతి. సకర్మురళి. ఈరోజు తేదీ 5/4/25. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరిప్పుడు పేరు రూపము అనే అనారోగ్యంని ఇంకా స్వయంని బచావ్ చేసుకోవాలి. ఉల్టా ఖాతా చేసుకోకూడదు. ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. ప్రశ్న: భగవంతుని ఒక పిల్లలు ఏ ఒక పురుషార్థంలో తన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి? జవాబు: భగవంతుని ఒక పిల్లలు అందరికీ సుఖాన్ని ఇచ్చే పురుషార్థం చేయండి. మనస వాచ కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వద్దండి. శీతలంగా ఉంటూ నడియండి, అప్పుడు భాగ్యం తయారైతూ వెళ్తుంది. మీ ఒక స్టూడెంట్ లైఫ్ అయింది, అందుకే ఇక్కడ ఎప్పుడు కూడా బేజారు చేసుకోవద్దు. అపారమైన ఖుషిలో ఉండండి. పాట: మీరే తల్లి తండ్రి, మీరే బంధు సఖుడు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు మురళి వింటున్నారు. ఎక్కడైతే మురళి వెళ్తుందో అందరికీ తెలుసు మురళి ఒక మహిమ ఏంటి. వాళ్ళైతే సాకారం కాదు, నిరాకారులు ఒక మహిమ. నిరాకారుడు సాకారంలో వచ్చి సమ్ముఖంలో మురళిని చెప్తున్నారు. అలాగే చెప్పొచ్చు, ఇప్పుడు మనము ఆత్మ వాళ్ళని చూస్తా ఉన్నాం. ఆత్మ చాలా సూక్ష్మంగా ఉంది, ఈ నేత్రాల ద్వారా చూడలేము. భక్తి మార్గంలో కూడా అర్థం చేసుకుంటాము, మనము ఆత్మ సూక్ష్మంగా ఉన్నాము అంట. అయితే పూర్తి రహస్యం బుద్ధిలో ఉండదు. నేను ఆత్మ అంటే ఏంటి? బాబాని స్మృతి చేస్తారు, అయితే వాళ్ళు ఎవరు? ప్రపంచంలో ఎవరికి తెలియదు. మనకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లలకి నిశ్చయం ఉంది, ఎవరే లౌకిక టీచర్ సంబంధి అయితే కాదు కదా. ఎలాగ సృష్టిలో వేరే మనుషులు ఉన్నారో అలాగా దాదా కూడా ఉన్నారు. ఎప్పుడు మీరు మహిమ చేస్తారు, త్వమేవ మాతాశ పిత అనుకుంటారు, పైన వాళ్ళ కోసము. ఇప్పుడు బాబా అంటారు, నేను వీళ్ళ ప్రవేశిస్తాను, నేను వాళ్ళే వీళ్ళ ఉన్నాను. ముందు మీరు చాలా ప్రేమంగా పాట పాడేవాళ్ళు, భయ కూడా పడేవాళ్ళు. ఇప్పుడైతే ఈ శరీరంలో వచ్చినాను కదా, నిరాకారుడే ఇప్పుడు సాకారంలో వచ్చినారు. మీరు పిల్లలకి నేర్పిస్తున్నారు. ప్రపంచం వాళ్ళకి తెలియదు ఏం నేర్పిస్తున్నారు. వాళ్ళైతే గాయనం చేస్తారు, భగవంతుడు శ్రీకృష్ణుడు అని అంటారు, రాజయోగం నేర్పించినారు, మంచిది. బాకీ తండ్రి ఏం చేస్తారు? భలే గాయనం ఉంది, మీరే తల్లి తండ్రి అంట. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు దొరుకుతున్నారు ఏమీ తెలియదు కదా. గీత వినేతోడు అనుకునేవాళ్ళు శ్రీకృష్ణ ద్వారా రాజయోగము నేర్చుకుంటాము అంట. మళ్ళీ ఎప్పుడొచ్చి నేర్పిస్తారు? ఇది కూడా గమనంలా వస్తూ ఉండొచ్చు. ఈ సమయంలో అదే మహాభారత యుద్ధమైంది, శ్రీకృష్ణుని ఒక సమయం కూడా అయింది. ఎప్పుడు వాళ్ళొక హిస్టరీ జాగ్రఫీ పునరావర్తన అయింది. రోజు రోజు అందరూ అర్థం చేసుకుంటూ వెళ్తారు. ఎలాగా గీతా భగవంతుడు ఉండాలి కదా. ఖచ్చితంగా మహాభారత యుద్ధం కూడా కనిపిస్తూ ఉంది. ఈ సమయము అంత్యం కదా. చూస్తున్నారు, పాండవులు కొండపైన వెళ్ళినారు అని, కరిగిపోయినారు అంట. బుద్ధిలా వస్తుంది, వినాశనము సమ్ముఖం నిలుచుకొని ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడున్నారు? వాళ్ళు పుడుకుతూ ఉంటారు. ఎప్పటి వరకు మీతో వినరు, గీత ఒక భగవంతుడు, కృష్ణుడు కాదు, శివుడు అంటారు. మీ బుద్ధిలా ఈ మాట అయితే పక్కా ఉంది కదా, మీరు మర్చిపోరు కదా. మీరు ఎవరికైనా చెప్పొచ్చు, గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, శివుడు. ప్రపంచంలో ఎవరికి తెలీదు, మీ పిల్లలు తప్ప. గీతా భగవంతుడు రాజయోగం నేర్పించినారు, ఖచ్చితంగా దీన్ని ఇంకా సిద్ధమవుతుంది, నరని ఇంకా నారాయణగా చేసినారు. పిల్లలకు తెలుసు భగవంతుడు మనకు చదివిస్తున్నారు, ఖచ్చితంగా నరని ఇంకా నారాయణగా చేసే. ఈ లక్ష్మీనారాయణలో స్వర్గ రాజ్యభాగ్యం ఉండేది కదా. ఇప్పుడైతే ఆ స్వర్గం లేదు, నారాయణుడు కూడా లేదు, దేవతలు కూడా లేదు. చిత్రాలు అయితే ఉంది, దాన్ని ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు పక్కా తెలిసింది, ఈ రోజు వెనక 5000 సంవత్సరాల వెనక వాళ్ళ రాజ్యం ఉండేది. ఇప్పుడైతే అంత్యం కదా. యుద్ధం కూడా ముందు నిలుచుకొని ఉంది, తెలుసు. బాబా మనకి చదివిస్తున్నారు. మనం సెంటర్స్లా
చదువుకుంటాము, చదివిస్తాము. చదివించేదానికి కూడా యుక్తి చాలా బాగా కావాలి. చిత్రాల ద్వారా మంచిగా మనకి తెలివి దొరుకుతుంది. ముఖ్యమైన మాట, గీతా భగవంతుడు శివుడా లేదు శ్రీకృష్ణుడా, వ్యత్యాసం అయితే ఉంది కదా. సద్గతి దాత, స్వర్గముఖ రచయిత మరియు ఆది సనాతన దేవి దేవత ధర్మము స్థాపన శ్రీకృష్ణుడు చేస్తాడా లేదు శివబాబానా? ముఖ్యమైనది ఈ 3 విషయాల్ని చెప్పేది. దీనిపైనే బాబా ఎక్కువ గమనం ఇస్తున్నారు. భలే ఒపీనియన్ రాసిస్తారు, చాలా మంచిగా ఉంది ఏంట. అయితే దాన్ని ఇంకా ఏమీ లాభం లేదు కదా. ముఖ్యమైన మాట, దీనిపైన జోరియాలి, దీనిపైన గెలియాలి, సిద్ధం చేసి చెప్పాలి భగవంతుడు ఒక్కడే. అలా కాదు, గీత వినిపించే వాళ్ళు భగవంతులైపోయినారు. భగవంతుడే ఈ రాజయోగము మరియు జ్ఞానం ద్వారా దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. బాగా చెప్తున్నారు, పిల్లల పైన మాయ యుద్ధం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు కర్మాతీత స్థితిని ఎవరు పొందుకోలేదు. పురుషార్థం చేస్తూ చేస్తూ అంతింలా ఒక్క బాబాని స్మృతి చేస్తూ హర్షితంగా ఉంటారు. అప్పుడు మనం వాడిపోము. ఇప్పుడైతే తలపైన పాపాల ఒక భారం ఉంది కదా, అది ఈ స్మృతి ద్వారానే కింద దిగుతుంది. బాబా పురుషార్థముఖ యుక్తిలు అయితే చెప్తారు, స్మృతిని ఇంకా పాపాలు కట్ అవుతుంది అంట. ఎంతోమంది బుద్ధులు ఉన్నారు, స్మృతిలా ఉండరు, పేరు రూపంలోనే చిక్కేసి ఉంటారు. హర్షితంగా ఉంటూ ఇతరులకి జ్ఞానం చెప్పేది చాలా కష్టం. ఈరోజు ఎవరికైనా చెప్తారు, రేపు వెళ్ళి మోరీలా పడిపోతారు. ఖుషి అనేది మాయమైపోతుంది. తెలుసుకోవాలి, ఇది మాయ యొక్క యుద్ధమైంది. అందుకొరకు పురుషార్థం చేసి బాబాని స్మృతి చేయాలి. బాకీ ఏడ్చేది, కొట్టుకునేది ఇవన్నీ అవసరం లేదు. అనుకోవాలి, మాయ చెప్పల ద్వారా కొడతా ఉంది అంట. అందుకోసం పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేయండి. బాబా స్మృతిని ఇంకా చాలా ఖుషి ఉంటుంది. నోటి ద్వారా తక్షణం శబ్దాలు కూడా బయటకు వస్తాయి. పతిత పావన అని తండ్రికి అంటాము, వాణ్ణి స్మృతి చేయాలి. మనుషులు ఒకరికి కూడా రచయిత తండ్రి గురించి పరిచయం లేదు. మనుషులుగా ఉంటూ తండ్రిని తెలుసుకోలేదు అంటే పశువులకినా హీనంగా ఉన్నారు కదా. గీతలో శ్రీకృష్ణుని ఒక పేరు వేసినారు, తండ్రి ఎలా ఉన్నారు? ఇది చాలా పెద్ద తప్పు. దీన్నే మీరు చెప్పాలి. గీతా భగవంతుడు శివబాబా వాళ్లే వారసత్వాన్ని ఇస్తారు. ముక్తి జీవన్ ముక్తి దాత వాళ్లే. వేరే ధర్మం వాళ్ళు బుద్ధిలో ఈ జ్ఞానం కూర్చో. వాళ్ళైతే లెక్కాచారం సమాప్తి చేసుకుని వాపస్ వెళ్ళిపోతారు. అంతింలో పరిచయం దొరుకుతుంది, మళ్ళా వాళ్ళ ధర్మంలోనే వస్తారు. మీకే బాబా చెప్తున్నారు, మీరే దేవతలుగా ఉండేవాళ్ళు ఇప్పుడు బాబాని స్మృతి చేసే ద్వారా మీరు దేవతలైతారు. వికర్మాలు వినాశనం అవుతుంది. మళ్ళా ఉల్టా సుల్టా కొంతమంది వ్యాపారం చేస్తుంటారు. బాబాకు రాస్తాము, ఈరోజు నా స్థితి వాడిపోయింది ఏంట, బాబాని స్మృతి చేయలేదు. స్మృతి చేయలేదు అంటే వాడిపోతుంది కదా. ఇదైతే మృత్యు ఒక ప్రపంచం, అందరూ చనిపోయినారు. బాబా పిల్లలైనారు. బాబా ఒక ఆజ్ఞ, నన్ను స్మృతి చేయండి, వికర్మాలు వినాశనమైంది. ఈ శరీరము పాతది, తమో ప్రధానం. అంత్యం వరకు ఏమో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు బాబా స్మృతి చేయరో, కర్మాతీత స్థితిని పొందలేరో, అప్పటి వరకు మాయ అల్లాడిస్తూ ఉంటుంది, వదలదు. చెక్ చేసుకుంటూ ఉండాలి, మాయ ఎలాగా అలసేలాగా చేస్తుంది. బాబా మనకి చదువుపిస్తున్నారు, ఎందుకు ఇది మర్చిపోతారు? ఆత్మని అంటుంది, మన ప్రాణానికి కూడా ప్రియమైనోళ్ళు తండ్రి అంట. అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి? బాబా ధనం ఇస్తారు, దానం చేసే వరకు. ప్రదర్శన మేళాల ఎంతో మందికి దానం జరుగుతూ ఉంటుంది. మనము ఆసక్తితో పరిగెత్తుతూ ఉండాలి. ఇప్పుడైతే బాబా ఉమంగాన్ని ఇయల్స్ పడుతుంది. మంచిగా చెప్పాలి, దేహ అభిమానం ఉంటే బాణం తగలదు. ఖడ్గంలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. యోగం అనే తీక్ష్ణత లేదు అంటే వాళ్ళకి సేవ జరగదు. సేవ చేసి ఉల్లాసం కావాలి. ఎంతో మందికి వెళ్ళి కళ్యాణం చేయాలి, బాబాని స్మృతి చేసి ప్రాక్టీస్ పెంచుకోవాలి.
బాబా తప్ప ఇంకా ఎవరు గుర్తుకు రాదు. అప్పుడు మాత్రం రాజ్య పదవి దొరుకుతుంది. అంత్యకాలంలో తండ్రి ఒక స్మృతి, మరి నారాయణ ఒక స్మృతి ఉండాలి. తండ్రి నారాయణుడు అంటే వారసత్వం ఒక స్మృతి ఉండాలి. అయితే మాయ కూడా ఏం తక్కువ కాదు, పిల్లల్ని కచ్చా చేసేస్తుంది. ఉల్టా కర్మ ఒక ఖాతా జరిగిపోతుంది, కర్మం ఒక తప్పు జరుగుతుంది. కొంతమంది పేరులో చిక్కేసుకుంటారు, ఒకరు ఇంకొకరికి ప్రైవేట్ లెటర్ రాస్తుంటారు. దేహాభిమానంలా వచ్చేసి ఉల్టా కర్మ అనే ఖాతా పెంచుకుంటుంటారు. బాబా దగ్గర సమాచారం వస్తుంది, ఉల్టా సుల్టా పని చేసి మళ్ళా బాబా ఇలా జరిగింది అంటారు. అరే మీ ఖాతా అయితే అయిపోయింది కదా, శరీరం కూడా కల్మిషమైంది, ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినప్పుడు ఎల్లప్పుడూ ఖుషీగా ఉంటారు. ఈరోజు ఖుషీగా ఉండారు, రేపు మృత్యులాగా అయిపోతారు. జన్మ జన్మాంతరాలు పేరు రూపంలా చిక్కేసుకుంటూ వచ్చినారు కదా. స్వర్గంలో ఈ అనారోగ్యం పేరు రూపము అనేది ఉండదు. అక్కడ మాయా జీతం అనే ఒక కుటుంబం ఉంటుంది. తెలుసు మనము ఆత్మ దేహం కాదు అంట. అక్కడ ఆత్మ అభిమాని ప్రపంచం కదా, ఇక్కడైతే దేహ అభిమాని ప్రపంచం. అర్ధకల్పం మీరు ఆత్మిక స్మృతిలో ఉంటారు. ఇప్పుడు బాబా అంటారు, దేహ అభిమానాన్ని వదలండి. దేహి అభిమానిగా అయినప్పుడు చాలా మధురంగా శీతలంగా ఉంటారు. అలాగా చాలా తక్కువ మంది ఉంటారు, పురుషార్థం చేపిస్తుంటారు, బాబాని మర్చిపోతూ ఉంటారు. బాబా ఆజ్ఞ ఇస్తారు, నన్ను స్మృతి చేయండి, చార్ట్ పెట్టుకోండి. అయితే మాయ చార్ట్ పెట్టుకునేదానికి వదలదు. అలాగా మధురమైన తండ్రిని ఎంత స్మృతి చేయాలి కదా. ఇదైతే తండ్రి పతికి కూడా పతి, తండ్రికి కూడా తండ్రి. తండ్రిని స్మృతి చేయాలి, మరి ఇతరులకు కూడా తన సమానంగా చేసుకునే పురుషార్థం చేయాలి. దీంట్లో హృదయహీనంగా కాకూడదు, ఆసక్తి చాలా ఉండాలి. సేవాదారి పిల్లలుకి బాబా పని కూడా విడిపించేస్తారు. పరిస్థితుల్ని చూసి ఆ వ్యాపారం వదిలి ఈ వ్యాపారం చేయండి అంటారు. మీ లక్ష్యం అయితే ముందుంది. భక్తి మార్గంలో కూడా చిత్రాల ముందు వెళ్ళి మనం స్మృతి చేసేవాడు. మీరు ఆత్మ అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయండి. విచిత్రంగా అయ్యి విచిత్ర తండ్రిని స్మృతి చేయండి. ఇదే శ్రమ. విశ్వానికి మాలికలు అయ్యేది పిన్నల్నిళ్ళు కాదు కదా. బాబా అంటారు, నేను విశ్వానికి మాలికుడు కాను, మిమ్మల్ని చేస్తారు. ఎంత తల కొట్టుకోవాలి. మంచి పిల్లలు వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, లెటర్ రాస్తారు, సేవ జరిగింది అంట. కొంతమంది బంధనంలా ఉంటారు, మోహంలా కూడా ఉంటారు. బాబా అంటారు, ఈ అన్ని అనారోగ్యం ఇంకా బయటకు రండి, బాబాని స్మృతి చేస్తూ ఉండండి. మాయ మిమ్మల్ని బయటకు తోసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. స్మృతిని ముఖ్యం. రచయిత మరియు రచన ఒక ఆది మధ్య అంత్య జ్ఞానం దొరికింది. మరి ఇంకేం కావాలి? భగవంతునొక పిల్లలు అందరికీ సుఖాన్ని ఇచ్చే పురుషార్థం చేయాలి. మనస వాచ కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇయ్యద్దు. శీతలంగా ఉంటూ నడియాలి. భాగ్యము అప్పుడు తయారైంది. తెలుసుకోండి, ఎవరు అర్థం చేసుకుంటా లేదు అంటే వీళ్ళ భాగ్యం లేదు అంట. ఎవరు భాగ్యంలా ఉంటుందో వాళ్ళు మంచిగా వింటారు. అనుభవం కూడా చెప్తారు, ఏమేం జరిగింది అంట. ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరు ఏం చేసినారు, వాళ్ళ దుర్గతి అయింది అంట. సద్గతి అప్పుడే పొందుకుంటారు ఎప్పుడు బాబాని స్మృతి చేస్తారు. చాలా శ్రమ. కొంతమంది అర్ధ గంటేమో 1 గంటేమో స్మృతిలా ఉంటారు. లేదు అంటే వాళ్ళు ఇబ్బందిలా ఉంటారు. బాబా అంటారు, అర్ధకల్పంలా ఇబ్బందిలా ఉన్నారు, ఇప్పుడు బాబా దొరికినారు. స్టూడెంట్ లైఫ్లా ఖుషి ఉండాలి కదా. అయితే బాబా గడి మర్చిపోతుంటారు. బాబా అంటారు, మీరు కర్మయోగి, వ్యాపారం కూడా చేయండి, తక్కువ నిద్రపోతే మంచిది. ఈ స్మృతి ద్వారా సంపాదన జరుగుతుంది, ఖుషి కూడా దొరుకుతుంది. స్మృతిలా కూర్చొనేది చాలా అవసరం. పగలంతా పురుసత్ లేదు అంటే రాత్రి సమయము తీసుకోండి. స్మృతి చాలా ఖుషి ఇస్తుంది. కొంతమందికి వ్యాపారం ఉంటే చెప్తుంటారు, మాకి బాబాని ఇంకా వారసత్వం చేసుకోవాలి. దీంట్లో ఎవరు కూడా ఆపేదానికి సాధ్యం లేదు.
గవర్నమెంట్ కూడా వెళ్ళి చెప్పండి, వినాశనం ముందు నిలుచుకోండి. బాబా అంటారు, నన్ను స్మృతి చేస్తే వికరం వినాశనం అయింది. ఈ అంతిమ జన్మం పవిత్రంగా ఉండాలి, అందుకొరకు మేము పవిత్రంగా ఉంటాం. అయితే చెప్తారు, జ్ఞానం ఒక నశ ఉండాలి. అలా కాదు, ఇక్కడ వచ్చేసి దేహదారిని స్మృతి చేయాలి. దేహాభిమానంలో వచ్చినప్పుడు ఉప్పు నీళ్ళగా అవుతాము, కొట్లాడుతూ ఉంటాము, క్రోధం అనే భూతం కూడా వస్తుంది. బాబా క్రోధం చేసే వైపు ఎప్పుడు చూడరు. సేవాదారి పిల్లల్ని చాలా ప్రేమిస్తారు. దేహ అభిమానం ఒక నడత కనిపిస్తుంది. సుందరంగా పుష్పాలుగా కావాలి, బాబాని స్మృతి చేయాలి. ముఖ్యమైన మాట, ఒకరు ఇంకొకరిని చూస్తూ బాబాని స్మృతి చేయాలి. సర్వీస్ కూడా చాలా హార్డ్ వర్క్గా చేయాలి. పిల్లలు క్షీరఖండంగా ఉండాలి, ఉప్పు నీళ్ళగా కాకూడదు. తెలివి లేకుండా ఉండే కారణము ఒకరు ఇంకొకరిని ఇబ్బంది పెడుతుంటారు, ద్వేషిస్తుంటారు. బాబాతో కూడా ద్వేషం తెస్తారు. ఇటువంటి వాళ్ళు ఏ పదవి తీసుకుంటారు? మీకు సాక్షాత్కారం జరుగుతుంది, ఆ సమయంలో స్మృతి ఏమొస్తుంది? మీ పైన మీకే ద్వేషం వస్తుంది. బాబా మళ్ళా చెప్తారు, అదృష్టంలా లేదు అంటే ఏం చేసే సాధ్యము? అచ్చా, मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారం ముందు నిర్బంధనంగా ఉండేదాని కోసము జ్ఞానముగా మస్తీలో ఉండాలి. దేహాభిమానక నడత వదిలేయండి. పరస్పరము ఉప్పు నీళ్ళని సంస్కారం ఉండకూడదు. దేహదారీలతో ప్రేమాన్ని ఉంచు బంధన ముక్తులు కాలేరు. రెండోది, కర్మయోగి అయితూ ఉండాలి, యోగంలో కూర్చొని ఉండాలి. ఆత్మ అభిమానిగా ఉంటూ చాలా మధురంగా శీతలంగా అయ్యే పురుషార్థం చేయాలి. సేవలో ఎముకలు కూడా ఇవ్వాలి, అంటే హార్డ్ వర్క్ చేయాలి. వరదానం, శ్రీమతం ఇంకా మన్మతము మరియు జనమతము అనే మిక్సప్ చేసే దాన్ని సమాప్తి చేసి సత్యమైన స్వకళ్యాణకారి భవ. బాబా పిల్లలకి అన్ని ఖజానాలు, స్వకళ్యాణము విశ్వ కళ్యాణం ఒక కోసరము అన్నీ ఇచ్చినారు. అయితే వ్యర్థం వైపు, అకళ్యాణం వైపు కార్యంలా తొలగించొద్దండి. శ్రీమతంలో మన్మతము జనమతాన్ని మిక్స్ చేయొద్దు. మన్మతము మనల్ని ఇంకొక దారిలో తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు ఈ ఒక ఆలోచన కూడా సమాప్తి చేసి ఆత్మీయత మరియు కరుణాహృదయగా ఉండాలి. మీ పైన మీరు మరియు సర్వల పైన దయ చూపించి స్వకళ్యాణిగా ఉండాలి. స్వయంని చూడండి, బాబాని చూడండి, వేరే వాడిని చూడొద్దు. స్లోగన్ను, సదా హర్షితంగా వాళ్ళే ఉంటారు, ఎవరు ఎక్కడ కూడా ఆకర్షితరు కారు. అవ్యక్త ఇషారా, కంబైన్డ్ స్వరూపముఖ స్మృతి ద్వారా సదా విజయీ కాండి. బాబా మరియు నేను కంబైన్డ్గా ఉన్నాం. చేసి చేపించే బాబా మరియు చేసేదానికి నేను నిమిత్త ఆత్మ. దీనికే చెప్తారు అసోచ్త, అంటే యోచన చేయకుండా ఉండేవాళ్ళు ఒక్క స్మృతిలా ఉండేవాళ్ళు. శుభ చింతనలా ఉంటూ ఎప్పుడు కూడా చింత చేయదు. ఎలాగా బాబా మరియు నేను కంబైన్డ్, దేహం మరియు ఆత్మ కంబైన్డ్. తర్వాత భవిష్యత్తులో విష్ణు స్వరూపం కూడా కంబైన్డ్. అలాగే స్వసేవ మరియు సర్వలోక సేవ కంబైన్డ్గా ఉన్నప్పుడు శ్రమ తక్కువ, సఫలత ఎక్కువ దొరుకుతుంది. ఓం శాంతి.